సవాల్ చేస్తాం, సవాల్ చేసి వీళ్ళ అంతే చూస్తాం. రైట్. నరసింహరావు గారు, సో ఎట్లా చెప్పండి. చూస్తారు దీన్ని? అలాగే అంటే ఆధారాలు లేవని చెప్పి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పిటిషన్ కొట్టివేయడం ఒకవైపు, అలాగే కొద్ది గంటల ముందు సుప్రీంకోర్టు తీర్పు వచ్చే కొద్ది గంటల ముందు స్పీకర్ నిర్ణయాన్ని ఎట్లా చూస్తారు? అంటే ఇంకొకటి కూడా చెప్పాలి, ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో కూడా స్పీకర్ ఆయన స్వతంత్రంగా కూడా లేరా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కూడా ఆయన ప్రవర్తిస్తున్నారంటూ కూడా విమర్శలు వస్తున్నాయి. హిమబిందు గారు, మీకు 3 పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులకు, మన ఛానల్ వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం. మేడం, నేను 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసేటువంటి సమయంలో ప్రశ్నాపత్రం లీక్ అయిందని చెప్పేసి ఆ రోజున రాష్ట్ర విద్యామంత్రి రాజీనామా చేసి, తర్వాత మళ్ళీ ఒక నెల రోజుల తర్వాత ఎగ్జామ్ పెట్టారు, పాస్ అయ్యాము, మళ్ళీ ఇంటర్మీడియట్కి వెళ్ళాము. అంత వేరే. ఎందుకు ఆయన ఆ రోజున రాజీనామా చేయాల్సి వచ్చిందంటే నైతికత. మనం ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి దాంట్లో కూడా 2 పార్శ్వాలు మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఉంటుంది. ఇందులో నైతికత అనేటువంటిది కూడా ఉంటుంది. అంటే ఈరోజు మన రాష్ట్ర శాసనసభ స్పీకర్ ఇచ్చినటువంటి హడావిడిగా ఇచ్చినటువంటి ఏదైతే ఆయన నిర్ణయాన్ని ప్రకటించారో, ఈ నైతికత అనేటువంటిది ఏంటనేటువంటిది కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం. మన ఒక 4-5 నెలల నుంచి ఒక సీక్వెన్స్ గా చూసినట్లయితే రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం అనబడేటువంటి ఒక పుస్తకాన్ని చేతిలో పట్టుకొని, దేశంలో రాజ్యాంగం ప్రమాదంలో పడిపోయింది కాబట్టి మీరందరూ కూడా ఎలర్ట్ గా ఉండాలని చెప్పేసి దేశవ్యాప్తంగా తిరుగుతున్నాడు. మరి ఆయన తిరుగుతున్నటువంటి రాష్ట్రాల్లో ఎక్కడ రాజ్యాంగం ప్రమాదంలో పడింది అనేటువంటి విషయం నాకైతే తెలియదు. కానీ ఇక్కడ మన రాష్ట్రంలో మాత్రం స్పష్టంగా రాజ్యాంగం ప్రమాదంలో పడింది. ఆ పడటానికి కావాల్సిన కారణం కాంగ్రెస్ పార్టీ అనేటువంటి విషయాన్ని మాత్రం మనం స్పష్టంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే నేను రాజకీయ పార్టీ పరమైనటువంటి విమర్శలు చేయను, కానీ అంటే రాజ్యాంగం ప్రమాదంలో ఎలా పడుతుంది అంటే, వాళ్ళ నాన్నగారే 1985లో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకొచ్చారు, షెడ్యూల్ 10లో పెట్టడం ద్వారా. ఇంకో విషయం ఏంటంటే, దేశంలో కాంగ్రెస్ పార్టీ 2014 తర్వాత మనం ఈ రోజు వచ్చినటువంటి లేటెస్ట్ గా వచ్చినటువంటి ముంబై ఫలితాల వరకు చూసుకున్నట్లయితే, దాని సక్సెస్ రేటింగ్ కు లేకపోతే ఫెయిల్యూర్స్ రేటింగ్ చూసినట్లయితే ఫెయిల్యూర్స్ రేటింగ్ దాదాపు 80% పైన ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ 2014 నుంచి 2025 వరకు కూడా పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి దేశవ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే 35% దానికి బాధితులు, దానివల్ల ఆ పార్టీలు ఫిరాయించడం వల్ల నష్టపోయింది కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఈ 11 ఏళ్లలో. ఇంత నష్టపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇంత రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని దేశవ్యాప్తంగా తిరుగుతున్నటువంటి రాహుల్ గాంధీ ముఖ్యమంత్రిని పిలిచి, తెలంగాణ ప్రజలు మనకు కావాల్సినటువంటి బలం ఇచ్చారు శాసనసభలో, వాటిని నువ్వు ప్రోత్సహించకు, ఈ ప్రోత్సహించడం వల్ల నువ్వు ఇక్కడ ప్రోత్సహించడం వల్ల జాతీయ స్థాయిలో మా పరువు పోతుంది మనం అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇది మొత్తం ప్రశ్న. అంటే వాళ్ళ నైతికత అనేటువంటిది ఎవరికి ఉంది? రాహుల్ గాంధీకి లేదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకి లేదు, ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధులు ఇక్కడికి ఎవరు వస్తున్నారో వాళ్ళెవరూ లేరు. అంటే వాళ్లే భేషజంగా ఆహ్వానిస్తున్నారు పార్టీల్లోకి. పార్టీలోకి ఆహ్వానించినప్పుడు ఈ చర్చ ఎక్కడ ఉంటుంది? ఇంకో చిన్న పార్టీ ఏంటంటే దీంట్లో స్పీకర్ పాత్ర. స్పీకర్ ని మనం ఎక్కువగా విమర్శించకూడదు బహిరంగంగా. దేనికంటే